ఏపీ అసెంబ్లీలో మెజార్టీలో కొనసాగుతున్న కూటమికి శాసనమండలిలో ఎదురుదెబ్బ తగులుతుంది. విధానసభలో వైసీపీకి బలం ఎక్కువగా ఉండడం, శాసనమండలి చైర్మన్ కూడా వైసీపీ నేత కావడంతో కూటమికి చిక్కెదురవుతుంది. అందుకే ఎలాగైనా శాసనమండలిని కూటమి కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్లు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. వీరికన్నా ముందే 2024లో వైసీపీ ఓటమి తర్వాత ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, జకియా ఖానం సహా పార్టీని వదిలేశారు. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టడానికే వీరిని చేర్చుకున్నారు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్సీల పరిస్థితి సందిగ్ధంలో పడిందని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అలాగే తాజాగా ఎమ్మెల్సీ పద్మశ్రీకి జరిగిన అవమానమే ఒక ఉదాహరణగా చెప్తున్నారు. శ్రీలంక జైల్లో చిక్కుకున్న కాకినాడకు చెందిన 4 మత్స్యకారులను విడుదల చేసి రిసీవ్ చేసుకునే క్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీకి ఘోర అవమానం జరిగింది. ఆమె పోరాటానికి గుర్తింపు ఇవ్వకపోవడం, ఎమ్మెల్సీ ప్రోటోకాల్ను కూడా పాటించలేదని స్వయంగా తనే మీడియాకు చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇటీవల శాసనమండలి సమావేశాల్లో ఈ ఎమ్మెల్సీలు మాట్లాడే అవకాశం కూడా తక్కువగా ఇస్తున్నారు. టీడీపీ సొంత నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీల రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. నిజానికి కూటమిగా ఏర్పడిన తర్వాత జనసేన, టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. టీడీపీ ఎమ్మెల్సీలు ఉన్న చోట జనసేన ఇన్ఛార్జీలు, జనసేన ఎమ్మెల్సీలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీల పెత్తనం పెరుగుతుందని తెలుసు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్సీలను ఎవరు పట్టించుకుంటారు? పార్టీని నమ్ముకొని ఉన్నవారికే సరిగా న్యాయం చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ మారి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కూటమి తన స్వార్థం కోసం వైసీపీ నేతలను బలహీనపరచాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీల ఫిరాయింపులను ప్రోత్సహించారు. కానీ వారి పట్ల ఎలాంటి సదాభిప్రాయం లేదని వైసీపీ శ్రేణులు అంటున్నారు.